నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కోడికత్తి శ్రీను అలియాస్ జనపల్లి శ్రీనివాస్. ప్రస్తుతం రాష్ట్రంలో ఇతని పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా జైల్లో ఆయన ఏదైతే రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే మనం చూసినట్లయితే కనుక రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ పొంది హైకోర్టు బయటకు వచ్చిన పరిస్థితి. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎలా భావిస్తున్నారు ఈ కేసులో అనేది మనం సీనియర్ అడ్వకేట్ హైకోర్టుకు సంబంధించి రజనీ గారు ఉన్నారు మనతో. మేడంతో మాట్లాడదు. మేడం చెప్పండి, కోడికత్తి శ్రీనుకి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది, మీ కృషి కూడా ఫలించింది, మీరు కూడా అతను బయటికి రావాలని ఎంత పోరాడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అతను బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి, షరతులు, రాబోయే ఎన్నికల్లో అతని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటారు రాజకీయాల్లో? సార్, ముఖ్యంగా జనపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను బయటికి రావాలి, అతను బతికి ఉండాలి అని అతని తల్లి పోరాటంలో మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ, పార్టీలు, దళిత సంఘాలు, జనసేన, టీడీపీ అన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు చాలా పోరాడారండి. ఇప్పుడు సీను బయటకు వచ్చారు. గండ్రగొడ్డలి అవినాష్ అనే పదం మనం వినపడదండి, కానీ కోడికత్తి సీను అనేది మాత్రం బాగా వినపడుద్ది. అవును, మరి లోతైన దర్యాప్తు చేయమని గౌరవ జగన్మోహన్ రెడ్డి అడిగిన 10 సార్లు మేము అంటాం. కనీసం లోతైన దెబ్బ కూడా తగలలేదు కదా. లోతైన దర్యాప్తు మాత్రం చేయమంటూ ఎన్ఐఏని కూడా నమ్మని పరిస్థితి. ఇంకా ఏదో చేయాలట. సో ఇదంతా ఒక ఎత్తు అండి. మీరందరూ బయటకు వచ్చిన సీను ఎలా ఉపయోగపడతారు అంటున్నాడు. ఎవరికి ఉపయోగపడతాడు? సీను ఎప్పుడన్నా మాట్లాడి జగన్ గారు అంటే నాకు భయమని, జగన్ గారు నన్ను చంపబోతారని కానీ, జగన్ గారి వల్ల నేను బాధితుడిని అయ్యానని కానీ ఎప్పుడన్నా స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సావిత్రమ్మ, మన వాళ్ళ అన్న సుబ్బరాజు గారు వెళ్ళి మాట్లాడడమే. బయటకు వచ్చి ఆయన వివేకానందుడిలాగాను, మహాత్మా గాంధీ లాగాను మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకున్నారా? లేదు. దళితులు దయచేసి గుర్తుపెట్టుకోండి అంటూ గౌరవ ముఖ్యమంత్రి లాంటి వారు సుబ్రహ్మణ్యం ఎలా అయితే చనిపోయి డోర్ డెలివరీ ప్యాక్ చేశారో, స్విగ్గీ కంటే ఫాస్ట్గా డెలివరీ అయిపోయాడు, అతన్ని చంపిన అనంతబాబు ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి ప్రమోషన్ వచ్చేస్తుందో, అతన్ని వెనకాలేసుకొని తిరుగుతా 125 అడుగుల శిలా విగ్రహాన్ని ఆవిష్కరించాడో, ఇవన్నీ సన్నివేశాలు మనం చూసినవే, కొత్తవేమీ కాదు. మరి బయటకు వచ్చిన శ్రీనివాసు మనకు ఉపయోగపడతారని మీరు ఆశిస్తున్నారా? రాష్ట్ర ప్రజలు, అందులోనూ దళితుడు, అందులోనూ పేదవాడు, మాకు ఇలా జరుగుతుంటే మీరు చెప్తున్న మాటలు వింటే మాకు వకీల్ సాబ్ సినిమా గుర్తొస్తుందండి. ఎంతో కష్టపడి పేదవాళ్ల వైపు మాట్లాడుతూ న్యాయంగా పోరాడుతుంటే ఆ పేదవాళ్లే వాదిచ్చే వకీల్ సాబ్తో సహా అవమానం చేస్తూ, ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు అంటారు, చూడండి సార్ ఎవరి కోసం మీరు కష్టపడ్డారో చూడండి, వాళ్ళు ఎలా చేశారో అని. ఈ ప్రజల్ని నమ్మే పరిస్థితే లేదు. ఈ ప్రజలు మోసగాళ్ళు అని అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, వాళ్ళు భయపెడితే భయపడతారు, ఆశ చూపిస్తే ఆశపడతారు, ఆశకి భయానికి ఊగిసలాడుతున్న బతుకులు వాళ్ళవి. వాళ్ళని చూసి మనం జాలిపడాలే కానీ కోప్పడకూడదు అని. ఈరోజు సీను ఉపయోగపడతారని మీరు అనుకుంటున్నారు, అంత సీన్ లేదండి. సీను ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని లోపలికి వెళ్ళాడో, ఎవరిని అభిమానిస్తూ దేవుడుగా కొలుస్తూ గాయం చేశాడో మళ్ళీ వాళ్ళే పావుగా వాడతారు. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని చాలామంది స్టార్ క్యాంపెయినర్లుగా మారుస్తున్నారు. తన చెల్లి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మోడీ కూడా వస్తున్నాడు స్టార్ క్యాంపెయినర్లుగా. నాకు మీరే పైన దేవుడు, కింద నా రాష్ట్ర ప్రజలు అన్న మీరు ఈరోజు రాష్ట్ర ప్రజల్ని స్టార్ క్యాంపెయినర్లుగా చేపిస్తారు. పాపం అమాయకులని భయపెడుతూ, ప్రలోభ పెడుతూ. సో అదే రకంగా నేనైతే ఊహిస్తున్నాను సార్, సీను మనకు ఉపయోగపడతాడని కానీ, సీను మనం పడిన కష్టానికి కృతజ్ఞతలు చెప్తాడని కానీ, సీను బయటకు వచ్చి జగన్ వల్లే నాకు ఈ కష్టాలు, జగన్ గారి వల్లే నాకు ఈ బాధలు, నా ప్రాణాన్ని పోరాటే పరిస్థితిలో ఉంది అంటూ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను సార్.
ఎందుకంటే ఈరోజు దళితులు అంటే పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు పాపం. వాళ్ళని అలా భయపెట్టేస్తారు. సీను ఈరోజు డైరెక్ట్గా జైల్లోంచి బయటకు వచ్చి చక్కగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. బయటకు వచ్చి కృతజ్ఞతలు జనసేనకి, టీడీపీకి, రాష్ట్రంలోని దళిత సంఘాలకి, నన్ను గెలిపించిన బయటికి తెచ్చిన నాయకులకి, లాయర్లకి, మహిళా మనులకి ఇన్ని స్టేట్మెంట్లు ఉండవండి. నోరు మూసుకొని లోపలికి వెళ్ళాడా వచ్చాడా. ఎక్కువ తక్కువ మాట్లాడితే దస్తగిరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా. అటు ఇటుగా ఊగిసలాడుతా ఆ భర్తను చంపేస్తారు మొర్రో అని దస్తగిరి భార్య చెప్తుంటే ఆవిడ ఘోష గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి వినపడదు. బులుగు పెయింట్లు వేసుకొని దిశ మహిళా పోలీస్ స్టేషన్ పెట్టాడు. మరి ఆ దిశకి దశ ఏంటో దిశలేంటో మనకైతే తెలియదు. అదే రకంగా సొంత చెల్లి అది ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు టూర్ అంది. మధ్యలో కేల్కతం దుకాణం బంద్ పారిపోయి ఢిల్లీలో కూర్చుంది. సునీతమ్మ నా ప్రాణానికి రక్షణ లేదంటుంది. ఈ రకంగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో మహిళలకి రక్షణ ఏది? దళితుల్ని కాపాడుకునేది ఎలాగా? నేటి రోజు ఢిల్లీకి వెళ్ళింది ఏదైతే పాపం సావిత్రమ్మ గారు ఎవరో ఒకళ్ళు తీసుకొని వెళ్ళారు ఆ స్థాయి దాకా. ఈరోజు తీసుకెళ్ళిన వాళ్ళకి కృతజ్ఞతలు ఏమన్నా చెప్పాడు సీను బయటకు వచ్చి? నాతో మాట్లాడాడుగా. డిగ్రీ అయిపోయింది మేడం, లా చదవాలా, ఒక లాయర్ పొజిషన్లో ఉండాలా, ఒక ప్రశ్నించాలా, తప్పుని ఎదిరించాలా అన్నాడా? నాకేమన్నా ఒకసారి వచ్చి కృతజ్ఞతలు అన్న చెప్పాడా? నాకేమన్నా ఫోన్ చేశాడా? జైల్లో ఉండగా వాళ్ళ తల్లి వీడియో మెసేజ్ పెట్టించింది, వాళ్ళ అన్న వీడియో మెసేజ్ పెట్టించాడు, నన్ను కాపాడండి, నాకు ఏదైతే జగన్ గారే కారణం అన్నట్టుగా. బయటకు వచ్చి మాట్లాడాలి కదా. పాపం మాట్లాడకపోయినా మనం దయచేసి తప్పు అనుకోకూడదండి. వాళ్ళని భయపెడుతున్నారు. వాళ్ళు అలా మాట్లాడితే ఆ నోరు నొక్కేస్తారు, ఆ ప్రాణాన్ని నలిపేస్తారు. చూసాం కదా ఎంతమంది చనిపోయారు. మాస్క్ పెట్టుకోవడానికి ఇవ్వకపోతే ఎట్లా పనిచేస్తాం? N95 మాస్కులు అప్పట్లో 200 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు డిమాండ్ ఉన్న పరిస్థితి. మాస్కులకే 5-6 లక్షలు బిల్ అయిన పరిస్థితి డాక్టర్లకి. మా మాస్కులు ఇవ్వండి సార్, మావి కూడా ప్రాణాలు గసారని నోరు తెరిచినందుకు దళిత డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి ఏమైంది? ఏ స్థాయిలో MBBS చదివి కష్టపడి ఉంటారు ఆయన. అదే రకంగా మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చారని, ట్యాబ్లెట్ల కోసం మెడికల్ షాపులకు వచ్చారని అతన్ని చంపేశారు. అడిగినందుకు ఒకడు, పెట్టుకున్నందుకు ఒకళ్ళు, నోరెత్తి ప్రశ్నిస్తే ఒకళ్ళు, శిరోమండనం, ఎన్ని రకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సార్. సో మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ సీను నుంచి రాకపోయినా దయచేసి ఏ పరిస్థితుల్లో అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడో అర్థం చేసుకొని, ఒకవేళ జై జగన్ అని అన్నప్పటికీ అతని భావన, మనోవేదన, అతని పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి అండి. ఇది థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. కోడికత్తి సీనుకి ఇంట ఉండ బయట ఉండ ఆపద ప్రమాదం రెండు పొంచి ఉన్నాయనేటటువంటి అభిప్రాయమే ప్రస్తుతం వ్యక్తమవుతున్నటువంటి తీరు. జైల్లో ఉండి తన ప్రాణరక్షణ కోసం ఆయన ఏదైతే సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానానికే ఏదైతే ఆయన అభ్యర్థన పెట్టుకున్న పరిస్థితి, బెయిల్ ఇవ్వండి, నా ప్రాణానికి కాపాడండి అనేటటువంటిది. జైల్లో ఉంటేనే కోడికత్తి సీనుకి ప్రాణహాని ఉంటుందని బయట ఉన్నవాటి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నేరుగా అతను ప్రజా జీవితంలోకి రాలేని పరిస్థితి. తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటేనే అతని పరిస్థితి రక్షణగా ఉంటుంది, లేదంటే కనుక అయోమయ పరిస్థితి అనేటటువంటిది కనిపిస్తున్నటువంటి తీరు. ఇక ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి. కోడికత్తి సీనుకు సంబంధించినటువంటి అంశం అటు జగన్కి ఎలాంటి రాజకీయాలకు సంబంధించి ఎలాంటి ప్రభావితం చేయబోతుంది రానున్న ఎన్నికల్లో. మరోవైపు సుధాకర్కి ఎలా జరిగింది, అలాగే ఎవరైతే సుబ్రహ్మణ్యంకి ఎలా జరిగింది, వాళ్ళిద్దరికి సంబంధించి చూస్తే కనుక వాళ్ళిద్దరు మృతజీవులుగా ఉన్నారు. మరి కోడికత్తి సీను లైవ్లోనే ఉన్నాడు. అతనికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే జైల్లో 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి పైబడి ఉన్నటువంటి పరిస్థితి, దానికి కారణం ఎవరనేటటువంటిది కూడా వ్యక్తం చేసే అభిప్రాయం ఉంటుందా ఎన్నికల లోపు, లేదంటే ఎలా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.